సజ్జల సంచలన ఆరోపణలు. ఏపీలో ఉత్తమ విద్యార్థులు, టీచర్లకు పురస్కారాలు. గుంటూరు జిల్లా కోటప్పకొండపై శివనామ స్మరణ. ఇటువంటి టాప్ 10 ఆంధ్ర న్యూస్ చూద్దాం. ఏపీలో ఉత్తమ విద్యార్థులు, టీచర్లకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రామ్నేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ అమరావతిలో జరిగిన కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను వెంకయ్య అభినందించారు. ప్రతిభకు పురస్కారాలు ఇవ్వడం విద్యా విధానంలో భాగమన్నారు. వైఎస్ వివేక హత్యపై రోజుకు ఆరోపణ చేస్తున్నారంటూ ఏపీ సర్కార్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. రాజకీయ రంగు పులిమి విశృంఖలంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని, జగన్ను నేరుగా ఎదుర్కొనే శక్తి లేకనే ఈ నాటకాలంటున్నారు సజ్జల. వివేక హత్య కేసులో టీడీపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ నేత బోండా ఉమా. హత్య జరిగిన రోజు నుంచే చంద్రబాబు, లోకేష్లపై వైసీపీ బురద చల్లుతోందన్నారు. కేసులు సీబీఐ అసలు నిందితులు వెలికి తీస్తుంటే జగన్ అడ్డుపడుతోంది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారాయన. గుంటూరు జిల్లా లక్ష్మీపురం బృందావన్ గార్డెన్స్ దగ్గరలో ఉన్న శ్రీ పాటిబండ సీతారామయ్య హై స్కూల్లో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. పాఠశాల డైమండ్ జూబ్లీ వేడుకల పైలాన్ ఆవిష్కరించారు. మార్కాపురం జిల్లా సాధనకే జేఏసీ ఆధ్వర్యంలో సాగుతున్న రిలే నిరాహార దీక్షలు 21వ రోజుకు చేరుకున్నాయి. 21వ రోజు మార్కాపురం ముస్లిం మైనార్టీ సోదరుల ఆధ్వర్యంలో ర్యాలీగా తరలివచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా ప్రకటించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. గుంటూరు జిల్లా కోటప్పకొండ శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తజన సందడితో కోటప్పకొండ నిండిపోయింది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయాల్లో రద్దీ పెరిగిపోయింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒంగోలులో సంతపేట సాయిబాబా మందిరంలో మహాశివరాత్రి సందర్భంగా జరిగిన మహారుద్ర యాగంలో మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏనుగు అంబారిపై మంత్రి కుమారుడు ప్రణీత్ రెడ్డి ఎక్కి కొద్దిసేపు గజారోహణం చేశారు. ఒంగోలులో 8 ప్రైవేట్ ట్రావెల్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. పార్కింగ్ స్థలంలో పార్క్ చేసిన బస్సులకు మంటలు అంటుకోవడంతో ఖాళీ బూడిదయ్యాయి. దాదాపు 4 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారుల అంచనా. బండి ఆరోపణలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్. కొమరం భీం ఫారెస్ట్ అధికారిపై గ్రామస్తుల దాడి. గోదావరిలో స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతు. ఇటువంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ చూద్దాం. బండి ఆరోపణలపై కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్ రావు అవగాహన రాహిత్యంతోనే బీజేపీ నేతలు గవర్నర్ ఇష్యూలో మాట్లాడుతున్నారంటున్నారు. రాజ్యాంగం గురించి తెలుసుకోకుండా మాట్లాడితే నవ్వుల పాలు కాక తప్పదని హెచ్చరించారు. ముందు సంజయ్ తన పార్టీని చక్కబెట్టుకోవాలంటూ ఎద్దేవా చేశారు మంత్రి. బండి సంజయ్ పాదయాత్ర కాశీయాత్రే అవుతుందని, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కంటే మించి ప్రధాని మోదీ ఏం చేశాడో చెప్పి ప్రజల్లోకి రావాలంటూ డిమాండ్ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. వచ్చే నెల 14 నుండి ప్రారంభం కాబోతున్న బీజేపీ బండి సంజయ్ 2వ విడత పాదయాత్రపై ఘాటుగా స్పందించారాయన. తెలంగాణ ప్రభుత్వం కావాలనే గవర్నర్ను అవమానిస్తోందంటూ ఆరోపించారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. అసెంబ్లీకి గవర్నర్ను ఆహ్వానించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వానికి గవర్నర్ అన్ని రకాలుగా సహకరిస్తున్నా బడ్జెట్ సెషన్కు ఎందుకు ఆహ్వానించలేదో కేసీఆర్ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో సీఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కొనసాగుతోంది. ముదిగొండ మండలం కానాపురం చేరుకుంది. గ్రామాల్లో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. 3వ రోజు 11 కిలోమీటర్ల మేర 4 గ్రామాల్లో కొనసాగింది భట్టి విక్రమార్క పాదయాత్ర. తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శివనామస్మరణతో మారుమోగుతోంది. ఆలయానికి భక్తులు పోటెత్తారు. మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో అవస్థలు పడ్డారు. వేములవాడ రాజన్నకు ప్రభుత్వం తరపున మంత్రులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
నిజామాబాద్ జిల్లా బోధనలో జరిగిన దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. తాగి కుటుంబ సభ్యులను డబ్బుల కోసం వేధిస్తున్నాడు తండ్రి. దీంతో ఆ తండ్రిని గొడ్డలతో నరికి చంపాడు మైనర్ బాలుడు. కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని జువెనైల్ హోంకు తరలించారు. లా అండ్ ఆర్డరే కాదు, ప్రయాణికుల ప్రాణాలకు కూడా రక్షణ కల్పిస్తున్నారు పోలీసులు. సుల్తానాబాద్ బస్టాండ్ మూల మలుపు వద్ద తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఎస్ఐ దగ్గరుండి మరీ మరమ్మతు చేయించారు. పారపట్టి తానే స్వయంగా చదును కూడా చేశారు. స్థానికులు పోలీసుల్ని అభినందించారు. కొమరంభీం జిల్లా ఫారెస్ట్ అధికారిపై గ్రామస్తులు దాడి చేశారు. అటవీ సంరక్షణపై కళాజాత ప్రదర్శనను అడ్డుకున్న గ్రామస్తులు ఫారెస్ట్ సిబ్బందిని తరిమికొట్టారు. తోపులాటలో మహిళా అధికారి శిరీష చేతికి గాయమైంది. శిరీష 8 నెలల గర్భవతి కావడంతో తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ఆసుపత్రికి తరలించారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో విషాదం నెలకొంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో స్నానానికి వెళ్లిన 19 ఏళ్ల యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు ఆ గల్లంతైన యువకుడి కోసం నాటు పడవల సహాయంతో గాలిస్తున్నారు. ఓంకారనాదంతో మార్మోగిన శ్రీశైలం. డ్యూటీలో ఉన్న ఉద్యోగిపై దాడి. తిరుపతిలో పెరిగిన యుద్ధ భయాలు. ఇటువంటి టాప్ 9 రాయలసీమ న్యూస్ చూద్దాం. మహాశివరాత్రి వేళ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ పీఠం కొలువైన శ్రీశైలం భక్తులతో పోటెత్తింది. మల్లికార్జున స్వామితో పాటు భ్రమరాంబికా దేవిని దర్శించుకోవడానికి భక్తులు తరలిచ్చారు. అటు మల్లన్న బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండటంతో స్వామివారి కళ్యాణోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాళహస్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దాదాపు 1,50,000 మంది భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం గంటల తరబడి భక్తులు వేచి ఉంటున్నారు. మరోవైపు వీఐపీల తాకిడితో 500 రూపాయల దర్శనం టికెట్లు పొందిన భక్తులు సైతం ఇబ్బందులు పడ్డారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో సదాశివస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఎమ్మెల్యే రోజా సెలవమణి దంపతులు. అభిషేకానంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతపురం జిల్లాలో జోడులింగాల క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. శైవ స్వరూపాలుగా చెప్పుకునే గురువయ్యలు ఇక్కడ వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. ఈ గ్రామోత్సవంలో ప్రదర్శన చేశారు. ఇది ఊరికి శాంతి జరగాలని, ప్రపంచంలో యుద్ధాలు, విపత్తులు ఆగిపోవాలంటున్నారు అక్కడ ప్రజలు. అనంతపురం జిల్లా గుంతకలలో డ్యూటీలో ఉన్న ఉద్యోగిపై దాడి జరిగింది. విద్యుత్ బిల్లుల కోసం వెళ్లిన సిబ్బందిపై గ్రామస్తులు గొడవకు దిగారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. సర్వీస్ చేసే వారిపై దాడులు చేయరాదని సూచించారు. తిరుపతిలో బెలారస్ యుద్ధ భయం పట్టుకుంది. రష్యా, యుక్రెయిన్ యుద్ధ ప్రభావం బెలారస్ పై పడుతుందని కొందరు ఆందోళన చెందుతున్నారు. అక్కడ 1000 మందికి పైగా తెలుగు విద్యార్థులు మెడిసిన్ చదువుతున్నారు. వీలైనంత త్వరగా విద్యార్థులను స్వదేశానికి తీసుకురావాలంటూ తల్లిదండ్రులు కోరుతున్నారు. అనంతపురం జిల్లాలో విషాదం. బాబాయ్, అబ్బాయి సరదాగా చేపల కోసం వెళ్లి చనిపోయారు. చేపల కోసం ఎర చేస్తుండగా నీకు ఈత నేర్పిస్తా అంటూ బాబాయ్ ముస్తాక్ను చెరువులోకి తీసుకెళ్లాడు. అంతలోనే ఒక పెద్ద గుంత గమనించకపోవడంతో ముస్తాక్ నీళ్లలో మునిగిపోగా అతడిని కాపాడబోయి బాబాయ్ కూడా మృతి చెందాడు. కర్నూలు జిల్లా కోడుమూరులో అనాథలకు ఆకలి తీరుస్తోంది గుర్రమ్మ. జ్ఞానగంగా ప్రసాదం సర్వీస్ సొసైటీ అధ్యక్షురాలు ఎస్ఐ విష్ణునారాయణ సతీమణి గుర్రమ్మ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. రోడ్లపై తిరిగే గూడు తిండి లేని అభాగ్యులకు గుర్రమ్మ స్వయంగా వంట చేసి అన్నదానం చేస్తోంది. వెస్ట్ మారేడుపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రెడీ. ఒక్కరోజే 5 లక్షల చలాను క్లియర్. ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో సంచలన విషయాలు. ఇటువంటి టాప్ 9 హైదరాబాద్ న్యూస్ చూద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గం వెస్ట్ మారేడుపల్లిలో 468 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రేపు మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ప్రారంభిస్తారని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 5 ఎకరాల విస్తీర్ణంలో 36 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఇళ్లు నిర్మించారు. ట్రాఫిక్ చలాల డిస్కౌంట్ కు విశేష స్పందన వస్తోంది. హైదరాబాద్ లో ఒక్కరోజే 5 లక్షల చలాలు క్లియర్ చేశారు. దాదాపు 5.5 కోట్లు వసూలు చేశారు. అయితే
నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు అధికారులు క్లియర్ చేస్తున్నారు. అయినా వాహనదారుల రద్దీ పెరగడంతో కొద్దిసేపు సర్వర్ జామ్ అయింది. ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. కాల్పులకు 2 వెపన్స్ ఉపయోగించారు దుండగులు. షార్ట్ వెపన్తో శ్రీనివాసరెడ్డిని, పిస్టల్తో రఘును కాల్చారు. కాల్పులు జరిపింది షార్ప్ షూటర్గా తెలిపారు ఖాకీలు. ఘటనా స్థలిలో మరో 3 ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు రాచకొండ పోలీసులు. శ్రీనివాసరెడ్డితో భూ వివాదం ఉన్న మట్టారెడ్డిని, సూపర్వైజర్ హఫీజ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ హత్యలు మట్టారెడ్డి పనేనంటూ కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. 2 రోజుల క్రితం కూడా మట్టారెడ్డితో శ్రీనివాసరెడ్డి గొడవపడ్డారు. దీంతోనే కుటుంబ సభ్యులు ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువతిపై అత్యాచారం జరిగింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక యువకుడితో పరిచయమైంది ఆమెకు. అతడు ఐస్ క్రీమ్ పార్లర్ కని తీసుకొచ్చి తన స్నేహితుడి ఇంట్లో యువతిని బలాత్కారం చేయగా యువతి పోలీసులకు కాల్ చేసింది. ఖాకీలు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. హబ్సిగూడ గాంధీ గిరిజన బస్తీలో ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. న్యాయం చేయాలంటూ పీఎస్ ముందు భార్య, బంధువులు ఆందోళన దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. తాగిన మత్తులో కింద పడి గాయాలై చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా పోలీసులు అంచనాకొచ్చారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందు ఒక బైక్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో బైక్ పూర్తిగా దగ్ధమైంది. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశారు. టోలీ చౌకీ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ పై ఉన్న రైలింగ్ ఢీకొని పైనుండి కింద పడి ఒక యువకుడు చనిపోయాడు. ర్యాష్ డ్రైవ్ తోని ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లో కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు నగరవాసులు కీసరకు క్యూ కట్టారు. భక్తుల రద్దీ పెరగడంతో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక ఆలయ పరిసరాలు మొత్తం జనసంద్రంగా మారాయి. రామతీర్థంలో శివరాత్రి వేడుకలు. భూమికి నష్టపరిహారం ఇవ్వాలని ఏజెన్సీలో గిరిజనుల ఆందోళన. నర్సింగ్ విద్యార్థిని వీడని సూసైడ్ మిస్టరీ. ఇటువంటి టాప్ 9 ఉత్తరాంధ్ర న్యూస్ చూద్దాం. పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శివరాత్రి సందర్భంగా ఇక్కడ 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ జాతరకు జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలొచ్చారు. ఇక్కడ జిల్లాలో పంచారామ శైవ క్షేత్రాల దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు వేసింది. దీంతో ఆలయాలన్నింటికీ భక్తజనం పోటెత్తారు. విజయనగరం జిల్లా కొత్తపాలెంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కొత్తపాలెంలో గుర్రం పోటీలు, ఎద్దుల బండ్ల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు పోటీదారులు, భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. పండుగ సందర్భంగా ఈ పోటీలు అందరినీ ఆకట్టుకున్నాయి. యుక్రెయిన్లో కర్ణాటక విద్యార్థి నవీన్ మృతి విశాఖలో అలజడి రేపింది. నవీన్ మృతితో యుక్రెయిన్లో చిక్కుకున్న విశాఖకు చెందిన విద్యార్థుల పేరెంట్స్ తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. నవీన్ మృతి ద్వారా అక్కడ పరిస్థితులు తీవ్ర తెలుస్తోందంటూ పేరెంట్స్ ఆవేదన చెందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ ఏజెన్సీ మీదుగా విజయనగరం జిల్లా వరకు జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోంది. అయితే జాతీయ రహదారి కోసం భూములు తీసుకుని ప్రత్యామ్నాయం చెప్పకపోవడంతో ఆందోళన చేస్తున్నారు గిరిపుత్రులు. భూమికి నష్టపరిహారం ఇవ్వాలంటూ వాళ్ళంతా డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో నర్సింగ్ విద్యార్థిని సూసైడ్ మిస్టరీగా మారింది. ఇంతకీ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జీడీఏగా పనిచేస్తున్న పావని హాస్టల్లో ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేంటో ఇంకా తెలియాల్సింది. పీరియడ్ వేధింపులు తాళలేకనే పావని సూసైడ్ చేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలుతోంది. విశాఖ జిల్లాలో ప్రియుడు మోసం చేశాడన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తన ఇంట్లో చైర్తో ఉరివేసుకుంది. కుటుంబ సభ్యులు తలుపు గడియ వెరగొట్టి ఆమెను కిందకు దించారు. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రమాదం నుండి బయటపడింది. విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.
కొమరాడ మండలం ఆర్తా వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి వస్తున్న మరొక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అకస్మాత్తుగా లారీలో మంటలు ఎగిసిపడ్డాయి. లారీ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ సాంబయ్య సజీవ దహనమయ్యారు. క్లియర్ పరిస్థితి విషమంగా ఉంది.